యుఎస్ లో ఒక చిన్న టూల్ యాంథ్రోపిక్ AI టూల్ అని వచ్చింది. ఇండియన్ బిగ్ జైంట్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీలు షేక్ అయిపోయాయి. మొత్తం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్లో 2 లక్షల కోట్లు ఇట్లా ఆవిరైపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. స్టార్టింగ్ లో చూసి వెంటనే కంక్లూజన్కి రావద్దు. వీడియో చివరి వరకు చూసి అప్పుడు కంక్లూజన్ రండి. ఎందుకంటే ఒక విషయం చెప్పేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనము ఏ టాపిక్ వచ్చినా కానీ మార్కెట్లో కొత్తగా ఏం జరుగుతున్నా కానీ అప్పటికప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ నేను చదువుకునేటప్పుడు కానీ నేను చూసేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే అంత సేకరించి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దీంతో 2026 సో జనవరిలోనే ఇది ఎంత జరిగింది. సో ఇప్పుడు భారీగా లే ఆఫ్ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క AI టూల్ తోటే ఇన్ని ఉద్యోగాలు పోతాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యాంథ్రోపిక్ AI టూల్ అనేది ఒక US బేస్డ్ స్టార్టప్ కంపెనీ. ఒక్క స్టార్టప్ కంపెనీ ఒక్క AI టూల్ ఇంత షేక్ చేస్తే ఇంకెన్ని AI టూల్స్ వస్తాయి, ఇంకెంత మార్కెట్లో లాస్ పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే ఇండియన్ కంపెనీస్ ఏవి కూడా లాస్ వస్తే ఫస్ట్ ఈ ఎక్కువ సాలరీస్ అంటే మిడ్ లెవెల్ కాదు కానీ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ ఎక్కువ భారం ఏదైతుందో కాస్ట్ కటింగ్ పేరుతో జనరల్ గానే ఉద్యోగాలు ఊడబిక్తా ఉంటారు. అవసరమైతే మళ్ళీ తీసుకుందాం అనే కాన్సెప్ట్ తోటి. సో జనరల్ గా అన్ని కంపెనీస్ చేస్తాయి. అవసరం లేకపోతే లాసెస్ వస్తే కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగాలు ఊడబిక్తారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఇంపాక్ట్ అనేది అంటే ఇప్పుడు కొత్తగా టెన్షన్ స్టూడెంట్స్ లో అబ్బా ఈ చూసి అబ్బా ఇంకో ఉద్యోగాలు రావు అనుకోవద్దు. దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఓకే, సో కొత్తగా AI నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి. ఇప్పుడు ఈ జాబ్స్ కూడా దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి అంటే, రెగ్యులర్ గా ఆటోమేటెడ్ అంటే రిపీటెడ్ గా చేసే వర్క్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి జాబ్స్ మీద ఇక్కడ మనకి ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని రెండు విషయాలు ఇద్దరి మీద ఎక్కువ ఇంపాక్ట్. ఒకటి ఎక్కువ జీతాలు తీసుకున్న వాళ్ళకి, రెండోది రెగ్యులర్ గా ఆటోమేటెడ్ గా రిపీటెడ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి ఉద్యోగాలు పోతాయి. అలాంటి ఉద్యోగాలు ఊడిపోయేదానికి ఛాన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు డేటా సైన్స్ విత్ AI, జావా ఫుల్ స్టాక్ విత్ AI ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారు, పైథాన్ ఫుల్ స్టాక్ విత్ AI కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, సేల్స్ ఫోర్స్ కానివ్వండి, ఓకే డెల్వోమి కానివ్వండి, ఇలాగా AI తోటి ఇంటిగ్రేటెడ్ అయ్యే కోర్సెస్ కి ప్రాబ్లం ఉండదు. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వండి ఇక్కడ. అంతేగాని ఇదే జరిగిపోయింది, 2 లక్షల కోట్ల నష్టం వచ్చింది, భారీగా ఉద్యోగాలు పోతాయి. ఓకే, MNC కంపెనీస్ లో 2026 లో ఉద్యోగాల కోత అనేది ఉంటది, 100% ఉంటది. కానీ రిక్రూట్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఎవరైతే కోర్సులు నేర్చుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. మొత్తంగా దాదాపు ఒక్క చిన్న టూలే నాకు కూడా అనిపిస్తుంది, ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఒక్క AI టూల్తోనే 2 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ యావరేజ్ MNC కంపెనీ 6 to 8% లాస్ వచ్చింది ఒక్క AI టూల్ తోటి. ఇంకెన్ని AI టూల్స్ వస్తాయి, ఎంత లే ఆఫ్లు జరగబోతా ఉన్నాయి. కానీ 2026 అనేది చాలా 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 కఠినంగా ఉండబోతుంది. జాబ్స్ వస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం లే ఆఫ్లు కూడా అంతే కఠినంగా అంతే ఎక్కువగా జరుగుతాయి అనే విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇది ఒకసారి ఆలోచించండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాబ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కొత్త AI టూల్స్ వస్తూనే ఉంటాయి. కొత్త AI టూల్స్ ద్వారా కొన్ని లక్షల కోట్లు కంపెనీస్ లాస్ అవుతూనే ఉంటాయి. ఇది 2026లో రిపీట్ జరుగుతుంది. కావాలంటే ఇయర్ ఎండ్లో మనం మాట్లాడుకుందాం, ఈ ఇయర్లో ఎన్ని టూల్స్ వచ్చాయి ఏంటి అనేది. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.